ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్షిత్ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది కూడా నా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. సో ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి అయ్యప్ప స్వామి పూజా విధానం మరియు భిక్ష అనేది ఎలా చేస్తామో ఈ వీడియోలో అయితే చూపిస్తాను చూడండి. జనరల్గా కార్తీక మాసంలో ఎక్కువ మంది అయ్యప్ప మాల అనేది వేస్తూ ఉంటారు కదా. ఈసారి మా స్వాములు కూడా వేశారండి అయ్యప్ప మాల. ఎప్పటి నుంచో అనుకొని ఉన్నారు వేద్దామని చెప్పి, కుదరలేదు. ఈసారి అయితే అయ్యప్ప స్వామి ఇక్కడి నుంచి తన కొండకైతే రప్పించుకుంటా ఉన్నాడు. మాల వేసుకొని అయితే వెళ్తా ఉన్నారు మా స్వాములంతా కూడాను. సో ఇది ఉదయాన్నే అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళంతా ఉదయాన్నే నిద్ర లేచి స్నానాదులు అన్నీ పూర్తి చేసుకొని వచ్చి అయ్యప్ప పూజ అనేది శ్రద్ధగా చేసుకోవాలి. ఇక్కడ మా స్వాములు కూడా స్నానాలన్నీ పూర్తి చేసుకొని వచ్చేసి విభూది గంధం కుంకంతో అయితే వాళ్ళు అలా అలంకరించుకున్న తర్వాత మేము కాళ్ళకు పసుపు అనేది పూసేసి కుంకుమ బొట్లు అయితే పెడతాము. అలా పెట్టి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకుంటాము. ఇలా అయ్యప్ప స్వాముల దగ్గర ఆశీర్వాదం తీసుకుంటే చాలా మంచిదండి. మా ఇంట్లో మా ముగ్గురు స్వాములు అండ్ ఇంకొక స్వామి అయితే మాకు తమ్ముడు అవుతాడు. సో ఈ నలుగురు స్వాములు అయితే మాల అనేది వేసుకున్నారు. ఇంకా ఉదయాన్నే మేము వీళ్ళు స్నానాదులు అన్నీ పూర్తి చేసుకొని వచ్చే తలకే మేము పూజ గదిని అంతా తుడిచి సిద్ధంగా ఉంచితే వాళ్ళు వచ్చి దీపారాధన అనేది చేసుకొని శరణాలు ఫస్ట్ వినాయకుడికి పూజ చేసుకుంటారు. అంటే వినాయకుడికి 108 మంత్రాలు అనేది చదువుకొని తర్వాత సుబ్రహ్మణ్య అష్టోత్తరాలు అన్నీ చదువుకున్న తర్వాత శరణఘోష చెప్పుకొని క్షమాభిక్ష అనేది వేడుకుంటారండి స్వామిని. ఇక్కడ నేను చిన్న క్లిప్పింగ్ అనేది యాడ్ చేస్తాను చూడండి ఎలా చదువుతారు. ఓం దేవానికి అర్చితాయ నమః, ఓం శివాయ నమః, ఓం సిద్ధి బుద్ధి ప్రదాయకాయ నమః, ఓం శాంతాయ నమః, ఓం బ్రహ్మచారి తారకాసుర సంహాస్త్రే నమః, ఓం రక్షోబల వివర్జనాయ నమః, ఓం భక్తాయ నమః, ఓం ఉన్మత్తాయ నమః, ఓం సురసైన్యస్సు రక్షకాయ నమః, ఓం సురసైన్యస్సు రక్షకాయ నమః. ఆ విధంగా అన్ని మంత్రాలన్నీ చదువుకొని శరణఘోష అనేది చెప్పుకొని తర్వాత అయితే లాస్ట్లో క్షమాభిక్ష వేడుకుంటారు స్వామిని. ఇలా చేస్తే అయ్యప్ప స్వామికి చాలా ఇష్టం అంటండి. నిరంతరం ఆ స్వామిని స్మరిస్తూ ఉండాలి. ఇలా అయ్యప్ప మాల అనేది వేసినప్పుడు మా స్వాములు అయ్యప్ప మాల అనేది మామూలుగా జనరల్గా అయ్యప్ప మాల అనేది మండలం రోజులు వేస్తే చాలా మంచిది అంటూ ఉంటారు కదా. కానీ మా స్వాములు ఇక్కడ మండలం రోజులైతే వేయట్లేదండి. వాళ్ళకి ఆఫీస్ పనుల వల్ల కొంచెము కుదరలేదు. సో మండలంలో హాఫ్ అంటే 21 రోజులైతే ఈ మాలనైతే వేసుకొని శబరిమల యాత్ర అయితే వెళ్ళబోతున్నారు. సో ఇలా పూజ అంతా కంప్లీట్ అయిపోయి వీళ్ళతో పాటు మేము కూడా పూజలో అయితే కూర్చుంటామండి. పూజలో కూర్చొని మేము కూడా వాళ్ళు చెప్పే శరణాలు అంతా కూడా పలుకుతూ ఉంటాము. మాకు ఈ టైంలో పిల్లలు అనేది నిద్రపోతూ ఉంటారు కాబట్టి ఇబ్బంది ఉండదు. సో ఇలా పూజ అంతా అయిపోయిన తర్వాత స్వామివారికి హారతి అనేది ఇచ్చేసి ఇక్కడ హారతి తీసుకొని తర్వాత సాష్టాంగ నమస్కారాలు అయితే స్వామికి చేస్తారు. ఇలా సాష్టాంగ నమస్కారం చేస్తే స్వామికి చాలా ఇష్టం అంటండి. సో అందుకని చెప్పి సాష్టాంగ నమస్కారం అయితే చేసేసుకొని వీళ్ళు పూజ ముగించుకొని గుడికి అయితే వెళ్తారు. తర్వాత ఈ స్వాముల పూజ అంతా అయిపోయిన తర్వాత మా పూజ అంటే ఇది కార్తీక మాసం కదా. సో మేము ఇక్కడ కార్తీక పురాణం అనేది చదువుకుంటాము. కార్తీక పురాణం చదువుకొని కొద్దిసేపు శివుణ్ణి ధ్యానించుకొని మేము హారతి అనేది మళ్ళీ స్వాములు పూజ అయిపోయిన తర్వాత మా పూజ అంతా కూడా అలాగే చేసేసుకుంటాము. తర్వాత స్వాములు గుడి నుంచి వచ్చే లోపల వాళ్ళకు పొద్దున్నే భిక్ష అనేది చేయాలండి. ఈ అయ్యప్ప స్వాములకు చేసే భిక్షలో ఏమంటే మెయిన్గా ఉల్లిపాయ వెల్లుల్లిపాయ అయితే వాడకూడదు. అండ్ ఉప్పు అనేది చూడకుండా అయితే వంటలు అనేది చేయాలి. అలా చేసి ముందు స్వాములకైతే వడ్డించి తర్వాత వాళ్ళు తిన్న తర్వాత మనమైతే ఆహారాన్ని స్వీకరించాలి. ఇలా శ్రద్ధగా అయితే అయ్యప్ప స్వామి పూజ అంతా కూడా చేసుకోవాలండి. మేమైతే మీరు నమ్ముతారో నమ్మరో నిజంగా ఉప్పు చూసి చేసినా కూడా అంత రుచికరంగా వంటలు అనేటివి రావు.
కానీ అయ్యప్ప స్వామి మహిమ వల్లో ఏమో గానీ ఏ వంట చేసినా కూడా అన్నీ పర్ఫెక్ట్‌గా సరిపోతాయండి. ఉప్పు, కారాలంతా కూడా మనం చెక్ చేసుకోకుండా చేసినా కూడా అంత బాగుంటుంది. సో, ఇవాల్ట భిక్షకొచ్చేసి మేము ఉప్మా అనేది చేస్తా ఉన్నాము. చెప్పాను కదా! ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ వాడకూడదని చెప్పి. అందుకే ఇలా వెజిటబుల్స్ అన్నీ కట్ చేసేసి పోపు దినుసులన్నీ వేసి ఉప్మా అనేది రెడీ చేసేసుకొని అండ్ చట్నీ అనేది ప్రిపేర్ చేసేసుకున్నాము. ఇక్కడ మా స్వాములైతే గుడి నుంచి వచ్చేసారు. సో, ఇక్కడ భిక్ష అనేది పెట్టాము చూడండి. ఇలా భిక్ష చేసేటప్పుడు స్వాములకు పళ్ళెంలో అన్నీ వడ్డించిన తర్వాత హారతి అనేది వెలిగించుకొని నీళ్ళు తీసుకొని ఆకు చుట్టూ తిప్పుకొని ఒకసారి మళ్ళీ హారతి అనేది ఆరిపోయిన తర్వాత అయితే భిక్షని స్వీకరించాలి. అంతేనండి ఈ వీడియో. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.